బేబీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. తాజాగా గుర్తుకొస్తున్నాయి అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. మా అందరికీ ఇది గ్రాటిట్యూడ్ మీట్ అండి. సో ఎందుకు అంటే గుర్తుకొస్తున్నాయి అనేది ఒక 1.5 year బ్యాక్ వరకు మా కన్వర్సేషన్స్లో ఉంది, మా స్లీప్లెస్ నైట్స్లో ఉంది, మా డిస్కషన్స్లో ఉంది, మా భయాల్లో ఉంది. కానీ కట్ చేస్తే సంవత్సరాల తర్వాత చూసిన వాళ్ళు అందరి హార్ట్స్లో ఉందండి. సో అందరూ ఏం చెప్తున్నారంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, మా అమ్మ అవ్వచ్చు, నా క్లోజ్ ఫ్రెండ్స్, మా మామయ్యలు, మా అమ్మమ్మ, చూసిన వాళ్ళు అందరూ ఒకటే చెప్పారు, చాలా బాగా తీశారా. సో మన లైఫ్లో ఏదైతే మిస్ అవుతున్నామో ఎన్ని రోజులు ఏంటి అనేది మీరు చాలా అద్భుతంగా చూపించారు అని చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఆల్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుర్తుకొస్తున్నాయి, బట్ స్పెసిఫికలీ ఐ వుడ్ రియలీ like to thank our producer sir Sarad sir for giving me this opportunity to be a part of this project, and 90s Kids Entertainment, our director sir Vinod sir, our writer Rajashekar sir, our Rehan sir. Also, I would also like to thank Ajay sir, Suhas sir for giving us beautiful music, and specifically I would like to mention that all the kids have acted really well. It was a bliss to watch them when we had the premiere of Gurtukostunnai, and I'm also grateful to work with Viraj. సో గుర్తుకొస్తున్నాయి, చాలా గుర్తుకొస్తున్నాయి, కానీ ఎంతే మాట్లాడడానికి గీత గీశారు గీత గారు. సో కొంచెం చెప్తానండి, కొన్ని అంతే. సో ఇది ఫస్ట్ ఒక మంచి కథ కావాలని చెప్పేసి సాయన్న అడిగినప్పుడు ఈ ఒక ఫ్రెండ్స్ గురించి, నాకు ఒక ఫ్రెండ్స్కి ఒక మంచి కథ డెడికేట్ చేయాలనిపించిందండి. నేను ఫ్రెండ్స్ కోసం మాత్రమే రాశాను ఈ కథ. సో ఎందుకంటే ఇక్కడ వరకు రావడానికి ఫ్యామిలీ అంతే ఎంత సపోర్ట్ ఉందో, నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా అంతే ఉందండి చిన్నప్పటి నుంచి. సో ఇది ప్యూర్లీ డెడికేటెడ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. సో ఇదంతా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ కథ రాసేటప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చిన నితిన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ కంటెంట్ హెడ్ భరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ భరణ్ సార్. బట్ మొన్న ప్రీమియర్స్ అయిన తర్వాత, మా సిరీస్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే నాకు స్పెషల్గా ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్, అలాగే వాళ్ళ ఇంట్లో అమ్మమ్మలు, వీళ్ళందరూ పర్సనల్గా నాకు ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అని షేర్ చేసుకునేటప్పుడు కామెడీ సీన్స్కి కడుపు నొప్పి వచ్చినట్టు నవ్వాము, ఎమోషనల్ సీన్స్కి ఏడ్చాము, అండ్ ఈ క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు నాకు ఏదైతే డౌట్ ఉన్నదో అదంతా హ్యాపీనెస్లో టర్న్ అయిపోయింది. మేము కష్టపడేదంతా ఒక హ్యాపీనెస్లోకి మారిపోయింది. ఈరోజు ఇంత మేము హ్యాపీగా నవ్వుతూ స్టేజ్ మీద మీ అందరితో ఉన్నామంటే దానికి కారణం వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్. ఇందాక చెప్తూ ఉన్నారు కదా, చాలామంది ఆంటీస్, చాలామంది అమ్మాయిలు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు అని. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా మదర్ క్యారెక్టర్ చేసిన శ్రీవాణి గారు, అలాగే మా అత్త క్యారెక్టర్ చేసిన సునీత గారు, ఇంకా బోల్డ్ మంది మా ఫ్యామిలీ ఉన్నారు ఈ సిరీస్లో. సో వాళ్ళందరి వల్లే ఆంటీస్కి కానీ అమ్మాయిలకి కానీ ఇవన్నీ ఇంత బాగా నచ్చుతున్నాయి. ఇట్స్ ఎ ఫ్యామిలీ కనెక్టెడ్ సబ్జెక్ట్ అండి, అందుకనే వాళ్ళందరికీ అంత బాగా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరైనా మర్చిపోయిన ఉంటే క్షమించండి.